అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి అందరి నాకు అస్సలాము అలైకుం నమస్కారం। ఈరోజు మీడియా ముందర నేను ఎందుకు రావడం జరిగిందంటే మీడియా అంటేనే ఏదో ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, ప్రజల కోసం వీరేదో నిజాయితీగా సత్యాలు చూపించి పోరాడతారనేది విలువ ఉంది ప్రజల్లో। కానీ ఇలాంటి మీడియా పత్రికా విలేకరుల్ని అవమానించేటట్లు కొందరు వ్యక్తులు అంగిళ్ళు తెరుచుకున్నారు। అందులో ఒక అంగిడే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్। ఇతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు। ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఏ వ్యక్తి గురించి అయినా ప్రశ్న అడిగితే మనము గూగుల్ తల్లి ఒక సమాధానం ఇస్తుంది। అలాంటిది ఇతను ఆ గూగుల్ చరిత్ర కూడా లేడు, అంటే కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు। నేను మీడియా ద్వారా ఒక మాట అడుగుతున్నా, నువ్వు అస్తుమాను నీ ఇన్స్టాగ్రామ్లో నీ వీడియోస్ అన్నీ చూసినాను, ఓకే, ఎందుకు వెరిఫై చేసినానంటే నీదంత పెద్ద చెప్పుకోదగ్గ ఛానల్ కూడా కాదు। నువ్వు మా అనంతపురం ఎమ్మెల్యే గౌరవనీయులైన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి అసత్య ఆరోపణలు చేసి ఆయన పైన నువ్వు చేసే ఆరోపణల్ని దాన్ని మనం ఎలా ప్రజలకు తెలియజేయాలనేది ఒక రకంగా చూసి నీ గురించి నువ్వు ఎవరు, నువ్వైతే అనంతపురం వాసి కాదు, పోనీ ఇక్కడ ఏడన్నా దగ్గరలో ఉండావండి అది కూడా సెర్చ్ చేసినాం, అక్కడ కూడా కాదు, నీకు అన్నీ నువ్వు అడిగే క్వశ్చన్లు ఆయన పైన ఆరోపణలు ఏవైతే చేస్తున్నావో అంటున్నావు, ఏది కూడా చేసినాడు అని నువ్వు అనలేదు। నీ గురించి ఎంక్వైరీ చేస్తే మేము నువ్వు గంజాయి అమ్మిస్తుండావో వాళ్ళతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకుంటున్నావంట అని నేనంట। నువ్వు అనేక మంది నీతిగా నిజాయితీగా బతికే రాజకీయ నాయకుల్ని నీ అసత్య ఆరోపణలు వీడియోలతో లంచాలు అడుగుతున్నావని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంట అని నేను అనను, నువ్వు ఆ చేస్తుండావని నేను అంటున్నా మీడియా ద్వారా। ఎందుకు అంటున్నానంటే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు అనంతపురం శాసనసభ్యులు, ఆయన నువ్వు అనుకున్నట్లు నీలాగ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రజల దగ్గర భయపడిస్తూ బ్లాక్మెయిల్ చేసి లెక్క వసూలు చేసే ఆయన వ్యక్తి కాదు। చిన్న స్థాయి నుంచి అంచులుగా ఎదుగుతూ ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగినాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆయనకు అవసరం లేదు, రాజకీయమే అవసరం లేదు। కానీ ఈ ఊరిలో నేను పుట్టాను, ఈ ఊరికి నేను ఏదన్నా తిరిగి ఇవ్వాలని ఆయన సంకల్పంతో ఎంపీపీగా ఆయన గెలిచి అలాగే అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడయి ఆ రాష్ట్ర అధ్యక్షుడైనాడు। అక్కడ కూడా ఆయన ఒక అవార్డు గ్రహీతగా ఆయనను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మెప్పొంది ఆయనకి అసెంబ్లీ శాసనసభ్యులుగా టికెట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు। అందుకు గాను నా ఊరికి నేను ఏదో ఒకటి చెయ్యాలని ఆయన వచ్చి అంత పెద్ద వ్యాపారము కోట్లలో 100 కోట్ల వ్యాపారాన్ని ఇడిచిపెట్టి ఏదో అనంతపురం ప్రజలకు సేవ చేద్దామని ఆయన వస్తే ఆయన గురించి నువ్వేంది ఏం మాట్లాడేది, ఏదో బియ్యం అంటావు, కోడి అంటావు, నీకు ఏమాత్రమన్నా ఇంగిత జ్ఞానం ఉందా బిడా? ప్రశ్న ఛానల్ నడిపేవాడు నువ్వు గుర్తుపెట్టుకో, ఖబర్దార్। ప్రసాద్ అన్న గురించి నువ్వు మాట్లాడిండే అసత్యాలు రేపో మాపో ఆ వీడియోను నువ్వు డిలీట్ చేయకపోతే చట్టరీత్యా పర్యంగా మేము ఖచ్చితంగా నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, దీనికి ఏమాత్రం వెనకాడమని చెప్పి నేను అనంతపురం తరపున ప్రజల తరపున నేను నీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నా।